హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా వితిన్ 10 మినిట్స్లో మనము క్రిస్పీగా కరకరలాడే దోశ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నార్మల్గా మనం దోశ చేసుకోవాలంటే బియ్యం పప్పు నానబెట్టుకోవాలి, రుబ్బుకోవాలి, ఫెర్మెంటేషన్ చేసుకోవాలి. సో అలా ఏమీ అవసరం లేకుండా ఇన్స్టెంట్గా మనం 10 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బాంబే రవ్వ, 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, అలాగే 2 స్పూన్స్ పెరుగు. సో ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు బాంబే రవ్వను వేసుకొని మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది పూర్తిగా మనం పిండిలాగా పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇలా రవ్వలాగా ఉన్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు అందులోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే పెరుగు. సో ఈ పదార్థాలన్నీ వేసుకొని ఒకసారి బాగా మనము మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా మనము నీళ్ళని వేసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఉండలేమీ లేకుండా మనము విస్కర్తో కానీ గరిటెతో కానీ ఈ విధంగా కలుపుకొని మనము మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండి చూసారా కాస్త గట్టిపడింది కదా. సో దానికి కాను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, అలాగే చిటికెడు కుకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ దోశ పిండి కన్నా కొద్దిగా పల్చగా ఉంటే సరిపోతుంది. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు దోశలు వేసుకుందాం. మనము దోశల పెనాన్ని హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ చల్లుకోవాలి. సో వేడిగా ఉన్నప్పుడు వేస్తే పిండి పెనంకి అతుకుపోతుంది కాబట్టి సో వాటర్ చల్లుకొని తర్వాత దోశ వేసుకోవాలి. ఇలా చూసారు, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చిన్నగా కావాలంటే లేదా పెద్దగా దోశల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవడమే. చూసారా, నార్మల్ దోశపిండి అయితే ఎలా స్ప్రెడ్ అవుతుందో అదే విధంగా అవుతుంది ఈ దోశపిండి కూడా. సో ఇప్పుడు ఆయిల్ని కొద్దిగా వేసుకుందాం. మంచి కలర్ వచ్చేంత వరకు మనము దీన్ని రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. అదేవిధంగా నెక్స్ట్ దోశ వేసేటప్పుడు కూడా మనము కొద్దిగా నీళ్ళ చల్లుకొని పెనం మీద తుడిచేసుకుని తర్వాత దోశ వేసుకోవాలి. పెనం హీట్గా ఉన్నప్పుడు వేసుకున్నామంటే దోశ విరిగిపోతుంది. సో అదేవిధంగా మనము ఆయిల్ వేసుకొని బాగా మంచి కలర్ వచ్చేంత వరకు దోశని కాల్చుకోవాలి. అంతేనండి, చూసారుగా ఇన్స్టెంట్గా వితిన్ 10 మినిట్స్లో మనము కరకరలాడే క్రిస్పీగా ఉండే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశ రెసిపీ మనము తయారు చేసుకున్నాం కదా. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.